రవ్వ దోశ చేసుకోవడానికి 1 కప్పు ఇడ్లీ పిండిలోని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తరిగిన క్యారెట్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కప్పు బొంబాయి రవ్వ, కప్పు గోధుమ పిండి, కప్పు వరిపిండి ఇవన్నీ వేసుకుని వాటర్ వేసుకుని దోశల పిండిలాగా పలుచగా కలిపేసుకుందాం. సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై రేక్ పెట్టుకొని బాగా కాలిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఈజీగా చేసుకునే రవ్వ దోశ కొబ్బరి చట్నీ రెడీ.